కూడదు. యాక్చువల్లీ చెప్పాలంటే ఫెడరేషన్ కాదు సార్. ఇప్పుడు ఒక డైరెక్టర్ పెద్ద సినిమాలు, పాన్ ఇండియా సినిమాలు, వాళ్ళు దాంట్లో కొన్ని వేల మందిని చూపించాలి బ్యాక్. అలాంటప్పుడు వాళ్ళు పెడుతుంటారు. అది ఒక్కరోజు జరగని సీను మొత్తం 1-2 రోజులు తీస్తూ ఉంటారు కదా. ఇదంతా కూడా అంటే డైరెక్టర్ చేస్తున్న ఇది కదా సార్. అవును, చెప్తే డైరెక్టర్ చెప్తే చేయాలి కదా. ఇప్పుడు నీకు ఆ సినిమా కావాలనుకుంటున్నావు కాబట్టి వాళ్ళు పెడుతున్నారబ్బా. ఇప్పుడు రాజమౌళి గారు సినిమాలకి 4-5 వేల మందిని పెడతారు. ఇప్పుడు 500 మంది ఫెడరేషన్ వర్కర్స్, మిగిలిన వాళ్ళంతా బయట నుంచి తెచ్చి పెట్టుకుంటున్నారు కదా, చూపిస్తున్నారు కదా. మీరు బాహుబలి చూశారు, బాహుబలి అంతా బయట వాళ్ళే ఉన్నారు కదా. మరి బాగాలేదా సినిమా? సూపర్ డూపర్ హిట్ అయింది కదా బాహుబలి. మరి 2 బాహుబలిలోనూ వచ్చిన జనం అంతా బయట జనమే కదా. మరి ఆయన సినిమాలు ఆల్మోస్ట్ అన్ని సినిమాల్లోనూ 2,000-3,000 మందిని వాడతారు రాజమౌళి గారు. మరి అన్ని సినిమాలను బాగానే కనపడుతున్నారు కదా. నీకెందుకు కనపడడం? నీ కళ్ళకెందుకు కనపడతలేదు? వాళ్ళ కళ్ళకి కనపడింది. ఆయన చూపించి హిట్స్ సక్సెస్ కూడా చేశాడు. ఇప్పుడు మొన్న ఎందుకు పుష్పలో కూడా ఉన్నారు కదా జనం. మరి జనం బాగానే ఉన్నారు, కనపడుతున్నారు కదా. ఇప్పుడు కోడిగుడ్డు గీకలు బిగుతానికి ఎవరో ఒకళ్ళు ఉంటారు, అక్కడ పనికిరాని వాళ్ళు ఉంటారు. 100,000 మందిని తీసుకొచ్చినప్పుడు ప్రతి మనిషిని మనం అసిస్టెంట్ డైరెక్టర్లు కూడా చెక్ చేయలేరు. ఉంటారు, వెనకాల ఎక్కడో పడి ఉంటారు అనుకుంటారు, వస్తూ ఉంటారు. ఎందుకంటే దొరకరు మనుషులు. నెంబర్ ఏమో నువ్వు అడుగుతున్నావు, తీసుకొచ్చేస్తారు. యాక్చువల్లీ చెప్పాలంటే మీరు ఇప్పుడు ఇందాక కాస్ట్ బాగా పెరిగింది అని చెప్తున్నారు. అంటే ఈ మొత్తం వర్కింగ్ సంబంధించి మొత్తం అంటున్నారు. యాక్చువల్లీ చెప్పాలంటే ఒక్కప్పుడే కాస్ట్ ఎక్కువ. అప్పుడు రీల్ ఉండేది. ఆ రీల్ ఒక్కొక్కటి దాదాపు 14,000-15,000 అంత ఉండేది సార్. అలాంటిది టేకుల మీద టేకులు తీసుకున్న ఎక్కువ రీల్స్ బాగా వాడేది, ఫుటేజ్ ఎక్కువ అయ్యేది, వేస్ట్ అయ్యేది, అది దానికి కాస్ట్ ఎక్కువ అయ్యేది. ఇప్పుడు జస్ట్ డిజిటల్ వచ్చింది, మొత్తం ఒక చిప్పు మొత్తం అది దాన్ని ఎరేజ్ చేస్తారు, మళ్ళీ పెడుతుంటారు కదా. ఇక్కడ తగ్గింది కదా సార్ అని అనుకుంటున్నారు మీరు. ఏం తగ్గలా, అది ఇంకా ఎక్కువైంది, చాలా ఎక్కువైంది. ఇప్పుడు చాలా కాస్ట్ పెరుగుతుంది. అంటే ఏమవుతుందంటే ఇక్కడ నీకు ఫిలిం లేదు కదా, చెప్పే కదా, తీస్తున్నాం కదా, తీసిందే తీస్తూనే ఉన్నారు. అప్పుడు ఏంటంటే వ్యూలో చూసి మేము డిసిషన్ తీసుకునేవాళ్ళం. ఇప్పుడు డబ్బాలు వచ్చినాయి, కెమెరా, టీవీలో చూస్తే కూడా, మన మానిటర్ చూస్తే కూడా డెసిషన్ చెప్పలేక మళ్లీ తీస్తున్నారు. ఇటు తీసి అటు తీసి. అంటే ఒక జడ్జిమెంట్ ఉండాలి ఒక డైరెక్టర్ అనే వాళ్ళకి. సో ఇప్పుడు టెక్నాలజీ ఇది, మనం దాని గురించి నాకు వాళ్ళకి లేదు, మాకు మేము పెద్ద పుడింగ్లు వీళ్ళు కాదంటానికి లేదు. బట్ ఇప్పుడు కూడా తీసేవాళ్ళు ఉన్నారు టైం మీద. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు, 6 నెలలకు సినిమా మొదలెడితే 6 నెలల్లో ఫినిష్ చేసి రిలీజ్ చేస్తున్నాడు కదా. అది అవుతుంది. అందరూ 2 ఏళ్ళు అవ్వాలి, 3 ఏళ్ళు అవ్వాలి. చాలా సినిమాలు తీస్తున్నారు. ఇప్పుడు బలగం లాంటి సినిమా తీశారు, మన కోర్టు లాంటి సినిమా తీశారు. ఇవన్నీ మామూలు టైంకి తీస్తున్నారు కదా. తీసేవాళ్ళు ఉన్నారు. కొంతమంది కానివాళ్ళు అట్లా చేస్తున్నారు. అది స్టైల్ అనుకునేవాళ్ళు కొంతమంది ఉన్నారు, లేకపోతే నిజంగానే క్వాలిటీ కోసం అలా చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. రకరకాలు. అంటే ఫిలిం మేకింగ్ కి ఇది పద్ధతి అని చెప్పకూడదు మనం. ఒక్కొక్క డైరెక్టర్ కి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. ఆ స్టైల్లో వెళ్ళేటప్పుడు కొంచెం ఉంటుంది దానికి మనం. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు ఈ సమ్మె వెనకాల కొంతమంది పెద్ద ప్రొడ్యూసర్సే ఉన్నారు అనేసి అంటున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు మన సినిమాలన్నీ కూడా పాన్ ఇండియా సినిమాలు. ఆ పాన్ ఇండియా సినిమాలు మన పాన్ ఇండియా స్టార్స్ ఎక్కువ రెమ్యునేషన్ తీసుకుంటున్నారు. అంటే పర్సంటేజ్ గా తీసుకుంటున్నారు, ఏరియా వైజ్ గా తీసుకుంటున్నారు, ఇన్ని రకాలుగా తీసుకుంటున్నారు. సో ఇవన్నీ మేము డైరెక్ట్ గా చెప్పలేక వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇలా ఈ వర్కర్స్ ద్వారానే కొంత చేయిస్తున్నారని ఒక మాట కూడా వినపడుతుంది. దీనిపైన మీ అభిప్రాయం సార్? వర్కర్స్ స్ట్రైకే చేయట్లేదు, వర్కర్స్ పనిచేస్తా ఉంటున్నారు. వాళ్ళ వెనకాల లేదు, ఏం లేదు. ఇప్పుడు ఏంటంటే అది కూడా భ్రమ. ఇప్పుడు 2 సార్లు 50 రోజులు స్ట్రైక్ చేసే షూటింగ్ ఆపారు ప్రొడ్యూసర్లు. ఆపినప్పుడు ఏదో హీరోల దగ్గరికి వెళ్ళి కొంత తగ్గించమని చెప్పి అడిగారు. ఏదో 2-3 హీరోలు కొన్ని సినిమాలు తగ్గించారు. ఆ 2 సార్లు తగ్గించారు. 2 సార్లు అయిపోయినాక 2 సార్లు రూపాయి ఇచ్చేది, ₹2 ఇస్తున్నారు అదే హీరోకి. ఆ ఒక్కొక్క సినిమాకి రిలీజ్ షూటింగ్లు జరుగుతున్నప్పుడు సినిమాలకి ఒక కొంత అమౌంట్ తగ్గించి ఎక్స్ అమౌంట్ తగ్గించారు కొంతమంది హీరోలు. ఆ సినిమాలు రిలీజ్ అయిపోయినాక, ఆ ప్రొడ్యూసర్ల సినిమాలు రిలీజ్ అయిపోయినాక నెక్స్ట్ ఆ ప్రొడ్యూసర్ తీసినా కూడా రేట్లు పెరిగినాయి, మళ్ళీ పెరిగినాయి. పెంచుతారు, ఇళ్లే పెంచుతారు వాళ్ళు. ఇప్పుడు ఏమవుతుంది, వీళ్ళకే పోటీ. పలానా హీరో నాకు చేయాలంటే నాకు కావాలని కొట్టుకుంటా ఉంటే రూపాయి ఇస్తానంటే ₹2 ఇస్తారు. ₹2 ఇచ్చిన వాళ్ళకి పని చేస్తూ ఉంటారు. లేకపోతే వాళ్ళు కంఫర్టబుల్ గా ఉన్న ప్రొడ్యూసర్కి పని చేస్తారు. హీరోకి ఏముంటుంది, ఎవరు కంఫర్టబుల్ అయితే వాళ్ళ దగ్గర చేస్తారు. వాళ్ళకి కావాల్సిన టెక్నీషియన్స్, వాళ్ళకి కావాల్సిన సినిమా తీసేవాళ్ళు ఎవరు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు.
సో అట్లా పెరుగుతూ ఉంటుంది. సో దీనికి ఏంటంటే ఇప్పుడు వీళ్ళకి ఇవాళ బర్డెన్ అయిపోయింది. ఇంతకు మొన్నటిదాకా ఓటీటీలు బాగా వీళ్ళు ప్రతి సినిమా ఓటీటీ కొనేసింది కాబట్టి ఈ కంపెనీలన్నీ గబగబా సినిమాలు తీసినాయి. ఇవాళ ఓటీటీ బాగా రెస్ట్రిక్షన్ పెట్టింది. పెట్టేసరికి కష్టం అయిపోయింది ఒకేసారి. అందులో మొదట్లో ఓటీటీలకు వచ్చిన కొత్తలో ఏంటంటే మంచి రేట్లు ఇచ్చినాయి, ఇప్పుడు మంచి రేట్లు ఇస్తున్నాయి. అక్కడ రేట్లు ఇస్తున్నాయి, ఇక్కడ ఆర్టిస్టులకు రేట్లు పెంచుకుంటూ పోయాం. పెంచుకుని ఇప్పుడు ఎవరికీ దొరకకుండా ఉండేటట్టు చేశారు. ఇప్పుడు మనకి ఒక సినిమా ఎవరో సక్సెస్ఫుల్ సినిమా తీశాడు అనుకోండి, ఒక కోర్ట్లాండ్ సినిమా చిన్న ప్రొడ్యూసర్ తీశాడు, వాళ్ళ నానిగారు అనుకోండి, కాకుండా ఇంకెవరు చిన్నవాళ్ళు. ఆ తీస్తే ఆ డైరెక్టర్ గానీ ఆర్టిస్టులు గానీ నెక్స్ట్ మళ్ళీ ఆ ప్రొడ్యూసర్ దొరికే ఛాన్స్ లేదు. ఎందుకంటే ఈ 10 కంపెనీలు వాళ్ళని పిలిచి అడ్వాన్స్లు ఇచ్చేస్తారు. ఇక 2 ఏళ్ళు 3 ఏళ్ళు వీళ్ళు అక్కడ దొడ్లో గీదలను కట్టేసినట్టు కట్టేస్తున్నారు. ఆ వెళ్ళిపోతా ఉంటే ఇక మళ్ళీ వీడు కొత్త వాడిని ఎత్తుక్కోవాలి. ఈ ప్రొడ్యూసర్ మళ్ళీ కొత్త వాడిని తయారు చేస్తే సక్సెస్ వస్తే వాళ్ళు, ఫెయిల్యూర్ వస్తే వీళ్ళు. సక్సెస్ ఉన్న వాళ్ళంతా అటు వెళ్ళిపోవాలి. వాళ్ళు పని చేస్తారు. అంటే వాళ్ళకి ఏముంటుంది, ఒక ఆఫీసు, సెటప్, అడ్వాన్స్ అంతా హడావిడి ఉంటే ఏదో చిన్న సినిమా తీసినందుకు ఇంత బిల్డప్ ఉండేసరికి అతనికి అమ్మో ఇంత బాగుంటుందేమో మనకి అనుకుని వాళ్ళు ఉంటారు, దొరకట్లు.